ఆ, రాఘవేంద్ర గారు సరే అండి. రాఘవేంద్ర గారు చెప్పండి. ప్రజానాయకుడు అంటే ప్రతిపక్ష హోదా మీద ఆధారపడి రాజకీయాలు చేసి ప్రతిపక్షం మీద హోదా ఆధారపడి ఉంటేనే హౌస్కి వచ్చి మాట్లాడతారా, లేదంటే ఓట్లేసి గెలిపించినటువంటి స్థానిక ఎమ్మెల్యేగా సభకు వచ్చి మాట్లాడతారా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దల తులసిరెడ్డి గారికి, మస్తాన్ గారికి, అదేవిధంగా అశోక్కి నమస్కారాలు. రోజు జగన్మోహన్ రెడ్డి అండ్ కో అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఏదైతే 40% మాకు ఓట్లు వేశారని చెప్పి చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా అసెంబ్లీ సాక్షిగా అవమానానికి గురి చేశారు. వాళ్ళు ఈరోజు వైసీపీకి ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు ప్లకార్డ్స్ వాళ్ళు చాలా క్లియర్ గా ఏం పెట్టారు, ప్రతి ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడినంట. అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం ఇవ్వడానికి ప్రజాస్వామ్యానికి ఏం సంబంధం? అసలు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజాస్వామ్యం భద్రంగా ఉన్నట్టు, జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం భద్రంగా లేనట్ట. కొంచెమైనా సిగ్గుండ ఏం మాట్లాడుతున్నారో, వీళ్ళకి స్క్రిప్ట్లు ఎవడు రాసిస్తున్నాడో ఏందో గానీ అసలు ప్రతిపక్ష హోదాకి ఆ ప్రజాస్వామ్యానికి లింక్ పెట్టి వీళ్ళు మాట్లాడుతుంటే అసలు వీళ్ళకి సరిగ్గా స్క్రిప్ట్లు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఏంటి స్క్రిప్ట్లు సరిగ్గా రాయట్లేదా? స్క్రిప్ట్ సరిగ్గా రాయట్లేదు. స్క్రిప్ట్ సరిగ్గా అంటే స్క్రిప్ట్ కూడా ఈరోజు వాళ్ళు చాలా క్లియర్ గా వచ్చారండి. ఏంటంటే అయితే ఒక్కటి మిస్ అయ్యారు. కరెక్ట్ గా అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఈరోజు కేవలం ఇప్పుడు పెద్దలు చెప్పారు, అతను హీ వాంట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది టెర్మినేషన్ ఆఫ్ హిజ్ ఎమ్మెల్యే, ఏదైతే అతనికి ఉందో సభ్యత్వం ఉందో దాని నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఈ రోజు అసెంబ్లీలోకి రావడం జరిగింది. అతనితో పాటు అతన్ని నమ్మి ఎవరైతే వచ్చారో వాళ్ళందరి జీవితాలు కూడా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసుకునే పరిస్థితి ఎవరైతే కొరవ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వైసీపీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా వాళ్ళ అభిమానులు కానీ గడిచిన నెల రోజుల నుంచి ఎప్పుడైతే ఒక రకంగా మా స్పీకర్స్ రఘువీరారెడ్డి గారు, మన ఎవరైతే రఘురామ్ గారు, త్రిపులార్ గారు కానివ్వండి, అదేవిధంగా ఇంకో స్పీకర్ గారు కానివ్వండి, ఏం మాట్లాడారు అయ్యన్న పాత్రుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఆయన్ని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి మేలే చేశారు, అలర్ట్ చేశారు ఆయన్ని. బాబు, నువ్వు ఇప్పటి వరకు 60 రోజులు అసెంబ్లీకి రాలేదు, 60 రోజులు కంటిన్యూగా అసెంబ్లీకి రాకపోతే నీ సభ్యత్వం రద్దు అవుతుంది, అది కొంచెం తెలుసుకో, నీ న్యాయవాదులని, తర్వాత నీ న్యాయ టీం ఏదైతే పాత పరిచయంతో పాత పరిచయం కాదులేండి, యాజ్ ఏ లీగల్ ప్రాసెస్ కింద. ఎందుకంటే రేపు మళ్ళీ మాకు ఇంటిమేషన్ చెప్పలేదు, ఇట్లా ఇటువంటి కాంప్లికేషన్స్ ఏమి లేకుండా ముందుగానే అసెంబ్లీ రూల్స్ ని ఒకసారి గుర్తు చేశారు. ఓకే, దాన్ని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక ఆసరాగా తీసుకొని ఈ రోజు కేవలం ఒక సంతకం చేసిపోవడానికి వచ్చేసి 11 మందితో 11 నిమిషాలే ఉండిపోయాడు. ఆయన ఇంకొక గంట, ఒక అరగంట ఉండుంటే కరెక్ట్ గా అది కూడా 11 గంటలు అయి ఉండేది, బాగుండేది, స్క్రిప్ట్ చాలా బాగుండేది. అయితే ఈ రోజు వాళ్ళు అసెంబ్లీకి వచ్చి వాళ్ళ యొక్క ప్రతిపక్ష హోదా గురించి మాత్రమే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చెప్తున్నారు, మా నాయకుడు అసెంబ్లీకి వస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడు, ప్రజా సమస్యల గురించి కలమిప్పబోతున్నాడు, గుంటూరు మిర్చి యార్డు సమస్యల గురించి మాట్లాడబోతున్నాడు, వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, రాష్ట్రంలో అక్రమ అరెస్టుల గురించి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, వీటన్నిటి గురించి లేవనెత్తబోతున్నాడు అని చెప్పేసి గడిచిన 15 రోజుల నుంచి అబ్బా వైకాపా సోషల్ మీడియా సైకో బ్యాచ్ చేసిన ప్రచారానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా నోరు మూయండి, నేను నా పదవి కాపాడుకోవడం వచ్చాను, మీ మనోభావాలన్నీ తీసి మడిసి ఆడన పెట్టుకోండి అని చెప్పేసి ఒక్క మాటలో 11 నిమిషాల్లో బయటకు వెళ్ళిపోయి తీసేచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ఏదైతే ప్రజల సమస్యల గురించి ఏదైతే ఒక రకంగా మనం బాధపడాల్సిన పరిస్థితి, ఇటువంటి వ్యక్తి అయినా మనల్ని 5 సంవత్సరాలు పరిపాలించాడు, ఇటువంటి వ్యక్తికి మనం నమ్మి 151 సీట్ ఇచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు నివ్వేరపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గవర్నర్ నువ్వు ఎప్పుడు చెప్తా ఉంటావు, ప్రజల అభివృద్ధి నాకు ముఖ్యం, ప్రజల సంక్షేమం నాకు ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యం అని చెప్పేసి పదే చెప్తా ఉంటావు కదా. ఈరోజు గవర్నర్ గారు ఏం మాట్లాడారు? గవర్నర్ గారు మాట్లాడుతున్నారు, ఇట్స్ నథింగ్ బట్ ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా గవర్నర్ గారు మాట్లాడుతున్నారు అనేది అర్థం. అంటే
గవర్నర్ గారు ఏం మాట్లాడుతున్నారు? గవర్నర్ గారు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎంత సంక్షేమం జరిగింది, దేనికి ఎంత నిధులు ఖర్చు పెడతా ఉన్నారు, పోలవరం ఏమవుతుంది, అమరావతి ఏమవుతా రైట్ ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమవుతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా రైట్ చెప్పినప్పుడు రైట్ నువ్వు ఒక బాధ్యత గల వ్యక్తిగా అసెంబ్లీలో కూర్చొని పూర్తిగా విని వాటి గురించి సమస్యలు నీకు తెలుస్తాయి. తెలిస్తే నువ్వు రేపు రైట్ మాట్లాడాలనుకుంటాయి. ఆయనకి కనీసం ఏంటంటే జనరల్ గా ఏంటంటే ఏ సమావేశమైనా గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత ఏ ప్రతిపక్షమైన ఏం చేస్తది? రైట్ వ్యక్తిగానే చెప్తుంది ప్రభుత్వం మాట్లాడిచ్చింది అనేది. ఏమంటారు? కొత్త సీసాలో పాత సారా అనే సామెతలో అందరూ మాట్లాడేది కదా. కనీసం అవును అది మాట్లాడే స్కోప్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోల్పోయాడు. జగన్మోహన్ రైట్ రెడ్డి నాకు తెలిసి అయితే ఇంకా ఆయన అసెంబ్లీకి రాడని చెప్పేసి అయితే నేను అనుకుంటా రైట్ ఉన్నా. రైట్ 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 రాఘవేంద్ర గారు